హలో ఎవ్రీబడి. సో బేసిక్లీ ఇవాళ ఇక్కడ ఇంటర్వ్యూలో ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనేది కోర్స్ మీకు తెలుసు, కింద మీరు టైటిల్ ట్యాగ్ చదువుకుని ఇక్కడికి వచ్చి ఉంటారు. కానీ ఇతనికి నేను ఒక స్పెషల్ ఇంట్రొడక్షన్ ఎందుకు ఇవ్వాలంటే, మామూలుగా మనం ఒక కాలేజీలో చేరుతున్నాం అనుకుంటే, మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు మనకి ఫోర్త్ ఇయర్లో ఫేవరెట్ సీనియర్ ఉంటారు. అందరితో మంచిగా ఉంటాడు, ఎప్పుడు డౌట్ ఉన్నా యాక్సెసిబుల్గా ఉంటాడు, ఆయన చేసే సినిమాలన్నీ మనం ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటాయి, ఇలా ఉండి అందరితో చెప్తుంటారు. లిటరలీ యువ సినిమాలో సూర్య గారు ప్లే చేసిన మైకిల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది నేను చూశాను. అందులో నేను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. అండ్ గత 10-15 ఏళ్ళలో వచ్చిన హీరోస్ ఎవరైనా సరే, నువ్వు లైఫ్లో ఎలాంటి సినిమాలు అంబిషియస్గా చేయాలనుకుంటున్నావు అండ్ రెండు సినిమాలు చెప్పమంటే అందరికీ అందులో ఒక సినిమా ఈ వ్యక్తి సినిమా అయి ఉంటుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కార్తీ అన్న. హలో. What a lovely introduction. Very I didn't know you could speak like this. నా పర్సనల్ హార్ట్ ఫెల్ట్ అన్న. అంటే కరెక్ట్గా నేను సినిమాల్లోకి వచ్చి ఒక 4-5 years బిఫోర్ మీరు డెబ్యూ అయ్యారన్న. అండ్ మీరు ఎంచుకున్న సినిమాలు కానీ, దానికి పెట్టిన ఎఫర్ట్ కానీ, ఇప్పుడు దాన్ని మీరు ఆ క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ చేస్తారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు కదా, నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు, అండ్ తెలుగుకి వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి ఒక చాలా తమిళ్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ నేను చూసింది. కార్తీ గారు వెళ్ళి తెలుగు ఆడియన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉన్నారు అని, అక్కడేమో నువ్వు తమిళ హీరో కదా అని. ఇది ఒక రకంగా నేను ఇక్కడ చూస్తుంటానన్న, నన్ను ఇప్పుడు తమిళ్గా చేస్తున్నారని చెప్పి. సో పర్సనలీ ఐ సీ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ టు యూ అండ్ ఇట్స్ వెరీ కాన్షియస్, ఇలా చేయాలి అని ఉద్దేశంతో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హ్యావింగ్ దిస్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ సందీప్, లుకింగ్ ఫార్వర్డ్. బట్ నీతో తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టం. ఎప్పుడు చెన్నైలో కలిసి మనం తమిళ్లో కానీ ఇంగ్లీష్లో మాట్లాడతాం, బట్ ఈ కాన్వర్జేషన్ తెలుగులో ట్రై చేద్దాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ there are many times we've had conversations about films. We both are passionate about films. We love to talk about intricacies of filmmaking. So I think it will be an interesting conversation for both of us to know each other. I think it's not just about the film. I think it will be an interesting conversation. నాకు మధ్యలో అనిపిస్తుంది అంటే, మనం కలిసిన ప్రతిసారి ఏదో ఒక సోషల్ సెట్టింగ్లో 10-15 నిమిషాలు మాట్లాడడం కుదురుద్ది. ప్రాపర్గా మాట్లాడుకోవడం అంటూ అఫీషియల్గా కూర్చొని చేసేది ఇదే. అందులో తెలుగులో మాట్లాడుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్ ఉందన్న. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు మీరేమన్నారంటే, దట్ వాజ్ ద టైమ్ యూ వర్ లర్నింగ్ తెలుగు, ఎలాగైనా తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని. అలాంటిది ఇప్పుడు మాట్లాడి పాటలు పాడి ట్రై చేస్తున్నాను అంతే. ఇంకా అంత ఫ్లో లేదు, బట్ చాలా బాగా మాట్లాడుతున్నారు అన్న. థ్యాంక్ యూ. సో అన్న, అబౌట్ అన్నగారు వస్తారు. రైట్. Are you excited? Are you anxious? Anxious, I would say. Excitement అనేది రిజల్ట్ చూసిన తర్వాత వస్తుందేమో. బట్ దిస్ ఇస్ అ వెరీ interesting film because of Nalan Kumarasamy. You know that name Nalan Kumarasamy has one big brand behind it. మనకి ఒక బ్లాక్ హ్యూమర్ అనేది తీసుకొచ్చేది ఆ వ్యక్తి. అండ్ when he made Sudukavu, I think it was a big cult, had a big, still today has a big cult following. తమిళనాడు కానీ ఇక్కడ across the country కానీ I think it's a huge craze following. The way he constructs the scene, dialogue rhythms కానీ, the way he extracts music, the way he uses music, other music choices కానీ, edit choices కానీ, though he follows proper bookish kind of a writing structure, but within that nothing is within the book. And I would just call him our own Quentin Tarantino maybe, if he would accept it. So I was very keen to work with him. And almost 7-8 years తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. And when he met me during COVID, I think we met during COVID, first time he narrate మొత్తం స్క్రిప్ట్ narrate చేసిన తర్వాత నేను the first reaction was, నాకు అర్థం కాలేదు అలా నేను చెప్పాను, because it was so complicated to fathom how to imagine this on screen. Then he took some more time. He said I'll come back to you అని ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక హ్యూజ్ వాయిస్ ఫైల్ నాకు పంపించాడు. ఆ వాయిస్ ఫైల్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం నరేషన్, he narrated the whole film. And I was like, it was so moving, it was very emotional. దానిలో ఒక చాలా స్పెషల్ విషయాలు ఉన్నాయి, దాని గురించి తర్వాత మాట్లాడతాం. బట్ ఇట్ వాస్ వెరీ మూవింగ్ అండ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ how the same story which I could not understand has now become a very interesting tale. It's a tale of the relationship a fan has with his idol. మనకు మన స్టార్స్ ఉన్నారు, స్పోర్ట్స్ స్టార్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ లైక్ సూపర్ హీరోస్ ఉండొచ్చు. వీ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ దెమ్, వెరీ పర్సనల్ రిలేషన్షిప్. అండ్ మనకి ముఖ్యంగా ఇక సౌత్లో ఆర్ రిలేషన్షిప్ విత్ ఆర్ హీరోస్, మనకు పాత హీరోస్తో మన స్కూల్ టైమ్స్లో నుంచి మీరు చూస్తే ఇట్స్ అన్ ఎమోషనల్ రిలేషన్షిప్. సమ్టైమ్స్ ఇట్ గోస్ ఇన్ టు డివోషన్ ఆల్సో. సో దిస్ ఫిల్మ్ ఎక్స్ప్లోర్స్ దట్. And he wanted to say that, sir, this is a tribute to our 80s and 90s masala films అని చెప్పాడు. సో he said a fan కి అతను హీరోతో ఉండే ఒక రిలేషన్షిప్
is the core of the idea. But on the presentation, it will be a very stylish presentation of our 80s. So then, the moment I understood the film, I was like, very interesting, Nalan, because I'm very keen to work with Nalan. And he said, let's go ahead. But adin cheppanu gaani, what I have to do inside it is very challenging for an actor. So I was very, very scared. But I always felt something which is challenging, which is very risky, is where you can grow. You know? Only when you take up a challenge. The challenge is something which really scares you. So only when you do that, you break your barrier and you go higher. You grow, you learn something. Not necessarily you grow bigger, but you grow internally also. So maybe if it works out well, it will grow externally also. So that's how I accepted the film. మీరు ఇంత అందంగా ఎక్స్ప్లెయిన్ చేశారా, బట్ నాకు తెలిసినంత వరకు తెలుగు ఆడియన్స్కి సంబంధించిన వరకు ఇది ఒక కార్తీ సినిమా. ఓకే. అంటే అదొక బ్రాండ్, అదొక నమ్మకం. ఓకే. అంటే కార్తీ అనే హీరో మనకి మీకు తమిళ్లో ఎంత తీసుకుంటారో పర్సనల్గా, ఇక్కడ తెలుగులో అంతే పర్సనల్. మేబీ ఒక లెవెల్లో 10% ఎక్స్ట్రా కూడా ఉండదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ అది నీ ఎఫర్ట్ కూడా అన్న. లైక్ ఇందాక మీరు చెప్పారు ఇలాగ ఒక జాన్రా, ఇలా ఒక ఫిల్మ్ మేకర్ అని. నలంతో ఇంతకుముందు నేను పని చేశాను. మాయావన్ సినిమాకి హీ వాజ్ ద డైలాగ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్. ఇంట్రెస్టింగ్. లిటరలీ ఫస్ట్ 4-5 రోజులు షూట్లో సివి కుమార్ 360 degrees కొడుతున్నాడు. ఓకేనా, నేను ప్రతి సీను 15 నిమిషాలు అన్ని యాంగిల్ కొడుతుంటే నేను కాదు డార్లింగ్ ఏంటి అంటే ఆయన ఈ బీటు అంటే అప్పుడు నలంతో ఫోన్ చేసి మాట్లాడితే దెన్ వెన్ హీ సెడ్ ద లైన్స్, ఓహో మనోడు ఇలా అనుకున్నాడా దీని అని అర్థం అవుద్ది. సో ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఫిల్మ్ మేకర్. అండ్ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటేనన్నా మీ ఫస్ట్ 3 సినిమాలు ఏంటి, ఫస్ట్ పరిధివీరన్, దాని తర్వాత యుగానికి ఒక్కడు, దాని తర్వాత ఆవారా. ఈ 3 తర్వాత యూ ఓన్లీ వర్క్ విత్ 1 film, 2 film, ఓల్ ఫిల్మ్ మేకర్స్ విల్ బి వెరీ ఒరిజినల్ ఫిల్మ్ లాంగ్వేజ్. జనరల్గా ఒక రెగ్యులర్గా ఒక హీరో ఒక మెగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక కాంబో ఫిల్మో ఏదో లేదా పెద్ద ప్రొడక్షన్ నేను చేశాను, వర్కౌట్ అవ్వలేదు. బట్ అన్న అది చాలా తక్కువ అన్న. ఐ థింక్ యాజ్ అన్ ఐడెంటిటీగా కార్తీ అన్న అంటే ఇవే ఐడెంటిటీస్ అవుతాయి. లెట్ బి అండ్ దేర్ ఆల్సో వైల్డ్ జంప్స్. అంటే ఒక అట్టకత్తి తీసిన డైరెక్టర్ మెడ్రాస్ తీస్తాడు అను, లేదా ఒక మన ధీరనది గారు మన కాకి డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్కి 2 సినిమాకి సంబంధం ఉండదు. లొకేషన్లో కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది, బట్ మచ్ బిగ్గర్ స్కేల్ అదంతా. అది అసలు దట్ ఐ థింక్ సమ్వేర్ ఈజ్ వాట్ బ్రాండ్ కార్తీ ఈజ్ అండ్ వాట్ ఎవ్రీబడి ఎంజాయ్స్ అండ్ రెస్పెక్ట్స్ ఇయర్ కదా. సో దట్ ఈజ్ నల్లన్ తోటి మీకు ఈ బీట్ పరంగా లేదా ఈ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లేదా ఒక యూనిక్ ఓల్డర్ టైమ్ హామేజ్ ఫిల్మ్ అన్నప్పుడు పర్ఫార్మెన్స్ని ఎలా అప్రోచ్ చేశారన్న? అది నిన్న కూడా సత్యరాజ్ గారు చెప్పారు, దట్స్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ వన్ బిజినెస్ మ్యాన్ అండ్ ద సీఎం. అలాంటి ఒక సీన్ మీరు రాస్తే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఫార్మల్ సీన్. దే బోత్ విల్ బి అక్రాస్ అ టేబుల్. లేకపోతే పర్సనల్గా మీట్ అవుతున్నా కూడా దే విల్ బి సీటెడ్ అవే. ఈ కాన్వర్సేషన్ మొత్తం కార్లో జరుగుతుంది, ఇద్దరు పక్క పక్కన కూర్చుంటూ అవునా అలాంటి రియాక్షన్స్ కదా. ఐ థింక్ వాట్ యు సా ద ట్రైలర్, I was like, how can he write a scene for 2 dynamic people, like you know, like small 20-year-olds మాట్లాడితే ఎలా ఉంటుందో, he writes it like that, which we cannot imagine. అది మీరు చదివితే కూడా you can't make sense. Only when he comes and explains it, and he's very clear about beat. నేను చెప్పినట్టు there is he says, sir, within that scene the dialogue rhythm ఉంది సార్, ఇలా మాట్లాడాలి సార్, ఇలా మాట్లాడితే దానిలో మ్యూజిక్ ఉంది, అలా ఫిక్స్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి నైస్ టు ఇయర్స్ అని చెప్తున్నాడు. బట్ ఇట్స్ వెరీ సబ్ కాన్షియస్, ఇట్ ఈస్ నాట్ ఓపెన్ అవుట్ దర్. బట్ వెన్ యూ సీ ద సీన్ ఇట్ విల్ బి స్మూత్ బికాస్ హీ మెషర్స్ ద డైలాగ్స్. ఎస్ సార్ అని చెప్తే సార్ సార్ ఎస్ మాత్రం ఎస్ సార్లో ఏముంది నో సార్ ఐ వాంట్ ఓన్లీ ఎస్ సార్ అని చెప్తారు. బికాస్ ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడి సో పర్టిక్యులర్ అబౌట్ హౌ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ హిస్ క్రాఫ్ట్. అడ్మైర్తో పాటు లోపల అంటే ఒక ఆడియన్స్కి ఇట్స్ గ్రేట్ బీయింగ్ కార్తీ, బట్ ఒక యాక్టర్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ బీయింగ్ కార్తీ. ఐ నో ద కైండ్ ఆఫ్, అంటే ఆయన ఎలాంటి ఫిల్మ్ మేకర్స్తో పనిచేశారు నాకు తెలుసు కదా. నాకు ఎప్పుడు నేను ఒక బ్రాండ్ ఫిల్మ్ మేకర్స్ని తిక్కల్ ఫిల్మ్ మేకర్లు అంట. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు సినిమా చేస్తారా చేయరా, ఏం తీస్తారా అంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళ 6 years అయినా 7 years అయినా 3 ఉంటే తీస్తాను, లేకపోతే వద్దు అని చెప్తున్నాను. నాకు ఒక లెవెల్కి అలాంటి వాళ్ళు తగిలేరు. నేను వర్క్ చేశాను, టఫ్ బట్ ఎంజాయ్ చేస్తా. మీ కెరీర్ మొత్తం అలాంటిలో ఉంటారు. అంటే ఒక యాక్టర్కి ఎస్ సార్ కూడా చెప్పకూడదు, ఎస్ మాత్రమే చెప్పాలంటే ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది. సో ఇట్స్ టఫ్ బీయింగ్ కార్తీ. సో బట్ సమ్వేర్ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ I wanted to be a director, and I always respect people who have vision, because I feel most directors are storytellers. Dialogue lone katha cheptunadu, but there are another one kind of filmmakers who take fineness in visual.
not just visual, using sound, using lenses, using camera movement, using blocking, use everything for storytelling. Otherwise you are mostly predominantly dialogue oriented. True. Most of the filmmakers are dialogue oriented, but there are very few filmmakers who understand music well. This scene need not have dialogues at all. It could be said in a song. So I really like when those kind of people have vision, and I want to support them also. లైక్ ఈవెన్ మేయలగానన్నా ఇప్పుడు జనరల్గా మీరు స్క్రిప్ట్ లెవెల్లో మేయలగాని చదివితేనో అది వింటేనో మీరు దాన్ని ఎలా విజువలైజ్ చేశారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ డైలాగ్ నెటివ్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్వాల్వ్డ్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ సౌండ్ డిజైన్, మూమెంట్ హోల్డింగ్. మీరు ఒక వాయిస్ ఓవర్లో సైకిల్లో కథ చెప్తుంటేనే మొత్తం ఫీల్ అయినట్టు ఉంటుంది కదా. అది ఈ ఫిల్మ్ మేకర్ ఇలా ల్యాండ్ చేయబోతున్నారు అనేది చాలా పెద్ద నమ్మకం. అది అలా ల్యాండ్ చేయించుకోవడం ఇంకా పెద్ద. నో బట్ సి లైక్ యూ సెడ్ ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ ఫస్ట్ టైమర్స్. మనం వర్క్ చేసే డైరెక్టర్స్ అట్లీస్ట్ దే డన్ వన్ ఫిల్మ్. సో వెన్ ఐ సీ వన్ ఫిల్మ్ అతని క్రాఫ్ట్ ఏమో మనకు తెలుస్తుంది. అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ పీపుల్ హూస్ వర్క్ ఐ హావ్ లైక్డ్. సో దీని ముందు ఇప్పుడు అట్టకత్తి చూస్తే కానీ, ఇప్పుడు మానగరం నీ సినిమా కానీ, వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ సీ ద ఫిల్మ్ మేకర్ దర్ ఇస్ అ లాంగ్వేజ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్. దెన్ యూ వాంట్ టు కొలాబరేట్ విత్ దెమ్, యూ వాంట్ టు వర్క్. దట్స్ హౌ ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్. ర్యాండమ్గా జరగదు. సో హ్యాపీ. నాకు నిజంగా ఖైదీ ఫస్ట్ మనోడు రాసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ సెటప్లో రాసుకున్నాను. ఏంటి అది ఆయన పేరు మన్సూర్ అలీ ఖాన్ గారు అండ్ గురు సోమసుందరం గారు అని రాసుకున్నాడు. నేను కథని సరే ఏం మాట్లాడుతున్నావు, లైక్ మీరు అంటారు కదా ఎవర్రా మీరంతా అన్నట్టు. నేను ఎవర్రా మీరంతా, ఇదేంట్రా కథ తిరిగిపోయింది, ఏంటి ఇలా కాదు అది కాదు, నాకు అబౌవ్ 40 కూతురు ఉండాలి అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే అనుకున్నా. ఏ రోజైతే నాకు సడన్గా ఫోన్ చేశారు, హే కార్తీ అన్న ఓకే చెప్పారా, కార్తీ అన్న చేస్తున్నట్టు అని చెప్పాడు. ఇన్ మై హెడ్ ఐ వాజ్ లైక్ దిస్ మ్యాన్ నోస్ అండ్ అండర్స్టాండ్స్ థింగ్స్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే అనేది. సో ఐ గెట్ దట్ అన్న. ఐ సీ వేర్ ఒక కేస్ స్టడీ నేను చేశాను అన్న కార్తీ అనే యాక్టర్ మీద. నేను అది ఎప్పటి నుంచో చేస్తున్నాను. అంటే ఐ జెన్యూన్లీ అడ్మైర్ వాంటింగ్ టు స్టాండ్ బై వాట్ యూ లైక్. ఇది సినిమాలే కాదన్న, బయట కూడా ఆనెస్ట్లీ మోస్ట్ లీస్ట్ పిఆర్ ఉన్న యాక్టర్ మీరేనన్నా. ఓకేనా, ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఆర్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ వెరీ దాని మీద ఒక ఎక్స్ట్రా ఇదే ఉండదు ఇప్పుడు. లైక్ ఎస్ఆర్ ప్రభు గారు ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మీరు కూర్చుంటేనే డిస్కషన్ దాని మీదే ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఎంతమందికి తెలుసో తెలియదు, ద బెస్ట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కార్తీ అందుకే ఉన్నారు. ఓకే, దే ఆర్ ఆల్వేస్ లైక్ జ్ఞానవేల్ రాజా అన్న కానీ, లైక్ తంగ ప్రభాకర్ గారు కానీ. అన్న దగ్గరికి ఒక స్క్రిప్ట్ వెళ్ళాలంటే బౌండ్ తెలుసు మొత్తం క్యాంప్ అంతా ఒక స్క్రిప్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఒక 5 చదువుకుని వెళ్తుంది. అండ్ సమ్వేర్ ఒక సినిమాని తీసే పద్ధతి ఇదే అనేది నాకు ప్రతిసారి ఇక్కడ మొత్తం కనిపించింది. See, there is no definition for filmmaking. It's about what మనకి ఏది ఎగ్జైట్ అవుతుంది, and what is something that you want to share with people, and you have to be excited about people. So that's very personal కదా. దానికి రూల్స్ లేదు. You can't teach it to somebody. నేర్పించడం కష్టం కదా అలాంటి ఒక విషయం. It's completely about taste. You might like one blue color, I may not like that blue color, but that doesn't mean this is right, that is wrong. So I think in that way when we sit and talk about it is about films that we've grown up with. That's very, very important. That's what Steven Spielberg keeps saying, watch classics. Because when you have a proper structure, then whatever judgment you make, whatever rules you break, it will still fall into one classic structure. That will always fall well with the audience. True. Yeah. Even personally, I'm talking about the way these people love you says a lot about the person you are. Right. Look at your friends to know you అంటారు కదా. And the way they love you just shows a lot about the person you are. And ఇది బాగా యాక్ట్ చేస్తున్నాడో ఏమో నీ దగ్గర మన ఫ్రెండ్స్ మొత్తం బాగా యాక్ట్ చేస్తున్నాడో ఏమో అన్న. మన ముందు అది మన ఇంటర్నల్ రూల్స్. ఇంటర్నల్ విషయం బయట చెప్పకూడదు, మన ఇంటర్నల్ రూల్స్. అండ్ నేను ఈ ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ ఐ వాంటెడ్ కొంచెం నా వల్ల కుదిరినంత వరకు ఒరిజినల్ కార్తీ అని ఎవరు అనేది కూడా కొంచెం బయట చెప్తాను సినిమా దాటి నుంచే. అండ్ జెన్యూన్ అండి, గ్రేట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒరే నాకు తగలడ్డారు ఫ్రెండ్స్ రే 4-5 ఎందుకురా మీరంతా, ఎవర్రా మీరంతా అలా ఉంటారు, ఎవర్రా మీరంతా చూసి నేర్చుకోండి రా, మంచి ఫ్రెండ్స్కి తయారవ్వండిరా అన్నట్టు. మళ్ళీ బ్యాక్ టు అన్నగారు వస్తున్నారు. అన్న మీ సినిమాలో యాక్షన్ ఎప్పుడు కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ ట్రీట్మెంట్ కానీ వైబ్ కానీ ఎలా ఉంటుంది అన్న? ఐ థింక్ దాని ముందు యాక్షన్ ముందు ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ టు ద క్యారెక్టర్. సో లైక్ ఐ సెడ్, this film on the core is about a fan and the emotional connection he has with his idol. And I think only here manaki south states lo maatrame I think we have the subculture where our heroes almost have a demigod status. So what Nalan has done interestingly is he was searching for a hero to make an 80s kind of film. And he said, why can't that hero itself be a superhero? అండ్ ఆ సూపర్ హీరో అనేది మామూలుగా ఇట్ విల్ బీ ఫ్యాంటసీ కదా. అలాగే ఫ్యాంటసీ కాకుండా
హీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ అవర్ ఓన్ కల్చర్. అండ్ మన కల్చర్లో ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ ఎంజీఆర్ గారు కానీ దే హ్యావ్ హ్యూజ్ ఫాలోయింగ్ విచ్ ఇస్ లైక్ డెమిగాడ్ స్టేటస్. వాళ్ళు సినిమాలో ఏం చేస్తే మనం ఒప్పుకోండు. వీ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ. దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ సూపర్ హీరోస్ ఫర్ అస్ ఇన్ వన్ హోల్ జనరేషన్. We haven't watched their films in theaters, but we know their aura. Kada, they are in their subconscious level, they are always existing for us. So why, if they come into the film, what will it be? You know, that's what the spin that he's brought into the film. So when you have to do stunts for them, then silambam gani, sword fighting gani, you have to go and brush up. And for me, career starting lo adi mottham nechukuntanu, Pandian master దగ్గర nechukuntanu. And completely I forgot. And for this film, the moment they started fight, they said, sir, silambam fight ఇప్పుడు ఎలా చేయబోతున్నాను అని, స్టిక్ ఫైట్. సో ఐ థింక్ ఎవ్రీడే మార్నింగ్ 1 hour షూటింగ్ తర్వాత 1 hour, I think continuously for 1 or 2 months I kept practicing to brush up on that skill. And then Annagaru Master did the stunts. And typically ఒక బ్రూస్ లీ సినిమాలు మీరు చూస్తే there'll be like 50-man fight, 100-man fight. You would have seen in Matrix కానీ అలాంటి. So he wanted that same 90s vibe or 80s vibe to the fight. So he had that kind of structured scale fight scale fight he did. And that was very, very interesting. మనకి దీని నా పేరు శివ కూడా అనలర్స్ మాస్టర్ కదన్నా. Correct. Correct. So even దాంట్లో కూడా యాక్షన్ చాలా స్పెషల్. తర్వాతనే I think he became more famous. I remember శంకర్ గారు చెప్పారు, I saw the film Karthi. He was my neighbor for a long time. శంకర్ గారు, they look like small boys, but in the climax when they're trying to kill you, I got scared. And బయట థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు every 18-year-old 20-year-old చూస్తేనే భయం వస్తుంది after watching that film అని చెప్పారు. That's the effect of that action sequence. అది ఇంకో సినిమా అన్న, ఇక్కడ తెలుగులో వన్ వైల్డ్ రేజ్ ఫిల్మ్ కంప్లీట్లీ. అక్కడ కూడా మీరు చూస్తే డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఈ రెండో సినిమాకి సంబంధం ఉండదు. కరెక్ట్. ఇట్స్ గ్రేట్. ఇది మళ్ళీ ఏంటి మీకు 4th ఫిల్మ్ గానే అది ఒక గట్టుకోవాలి. సో ఐ థింక్ ఇన్హెరెంట్లీ మీరు ఎప్పుడు అది ఉండింది. To pick up filmmakers like this where something unique is coming out. నీ దగ్గర మాట్లాడిన సిగ్గు వస్తుంది. నా సిగ్గు మంచిదే. I'm not very good at taking compliments, so I'm finding it very difficult. But I somewhere feel like, నేను ఇందాక అదే చెప్పే కదన్నా, you're one of the least, చాలా తక్కువ సెల్ఫ్ పిఆర్ చేసుకున్న హీరో అన్న. కొంచెం నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు చెప్పాలని, నాకు నేను వచ్చినప్పుడు లేదు ఇవన్నీ చెప్పాలన్న గురించి. ఫిల్మోగ్రఫీ అన్న, జస్ట్ ఫర్ ద సెన్స్ ఆఫ్ ఇట్ కదా. సో అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ మినీ ఫ్యాన్ బాయ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ బ్రదర్ టు బ్రదర్. బికాజ్ జనరల్ కలిసినప్పుడు ఇలా మాట్లాడడం కుదరదు, అండ్ కెమెరా ముందు ఇది మాట్లాడడం ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ ద లవ్. సో సంతోష్ నారాయణ్ తర్వాతతో కూడా దిస్ ఇస్ లైక్ లాంగ్ అసోసియేషన్ కదన్నా. కాశ్మీర్ తర్వాత ఐ థింక్ మెడ్రాస్ చేసాం ఇద్దరు. ఐ థింక్ మెడ్రాస్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అతను ఫస్ట్ సినిమా అటకది చూస్తే నాకు ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ విత్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు అనిపించింది. అండ్ మెడ్రాస్ వచ్చినప్పుడు ఐ థింక్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ said music a lot. There are some, like I said, there are some directors want to use music within the film, not just as songs, but ikkada oka theme undali, akkada theme undali ani they write it in the script itself. So when I watched that film, నాకు ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ లాగా అనిపించింది. మనం షూట్ చేసింది ఏమో స్లమ్స్ లో స్మాల్ దీస్ హౌసింగ్ బోర్డ్ ఫ్లాట్స్ లో షూట్ చేసాము, కానీ ద మ్యూజిక్ ఆఫ్టర్ ఇట్ వాస్ డన్, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ స్పానిష్ like an international film. So after that, I think we did Kashmir together. And after many years, I think for this film, Santosh Nalan Kadigi, I think they started together, Nalan and Santosh. As a combo, they famous anna, like Sudukamlo వచ్చిన ఫస్ట్ ఆ రింగ్ టోనే ఇక్కడ భయంకర ఫేమస్ అయిపోయింది. ఏ రింగ్ టోన్ అది? టన్ 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 అని ఉంటుంది. అది ఆల్ అక్రాస్ సౌత్ ఇండియా. దానిలో నచ్చే సాంగ్ అనేది మామా టౌసర్ ఉంది. క్రేజీగా ఉంటుంది మొత్తం. అది లైన్స్ రాసేది నలన్, డైరెక్టర్ చెప్పేది, సార్ నాకు లిరిక్స్ ఏం వద్దు, దీన్ని మాత్రం రిపీట్ చేస్తే చాలు. వాట్ గట్స్ టు డూ సంథింగ్ లైక్ దట్. మళ్ళీ ఈ సినిమాలు కూడా అలాగే ఒక చెప్పాడు, సార్ లిరిక్స్ ఇస్ డన్ బై నలన్, ఇది దీనిలో లిరిక్సే లేదే, అందుకే పెట్టామని చెప్పాడు. Crazy guys. Nalan is one of those. And I think Santosh for this film, he's done one old song rehash kind of thing. And then there's one love song which is very interesting. And ఆ తర్వాత మిగతా అన్ని థీమ్స్. అండ్ ఆ థీమ్ మ్యూజిక్ నాకు వింటే ఒక సూపర్మ్యాన్, ఒక బ్యాట్మ్యాన్ థీమ్ లాగా అనిపించింది. I think he's given that huge big studio film kind of a music for this film. So the whole experience will be new. నాకు సినిమాటోగ్రఫర్ కూడా చాలా ఇష్టం ఉన్నా. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫర్, టెక్నికల్ టీమ్. యాక్చువల్గా జార్జ్ ఫస్ట్ రాజారాణి సినిమా చూశాను, బాగుంది. మళ్ళీ ఆ తర్వాత తిరిగి ఏదో జార్జ్ సి విలియమ్స్ అన్నాడు, ఏదో హాలీవుడ్ నుంచి తెచ్చారేమో, నా సినిమా కూడా కెమెరామెన్ కావాలరా అని చెప్పాను. అండ్ వీఆర్ ట్రయింగ్ ఫర్ 3-4 films, సార్ బిజీ సార్.
అండ్ తర్వాత ఫర్ సర్దార్ ఫస్ట్ టైం మీటింగ్ జార్జ్ కెమెరామెన్ వస్తున్నాడా ఎక్కడ ఐ వాంట్ మీట్ హిమ్ నాకు అమెరికన్ ఇంగ్లీష్ బ్రషప్ చేస్తున్నా చూస్తే జార్జ్ సి విలియమ్స్ అంటే జార్జ్ మన జార్జ్ అని జార్జ్ అంటే మన వ్యక్తి ఫారినర్ కదా ఫస్ట్ అనిపించింది. ఆ తర్వాత చెప్తున్నాడు నా స్కూల్కి పక్క స్కూల్లో చదివాడు శాంతం స్కూల్ ఆడ పావి లోకలా బట్ హిస్ వర్క్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఎస్పెషలీ ఇన్ దిస్ ఫిల్మ్. I think I always call him Green George because ఆ సినిమాలో మొత్తం గ్రీన్ ఎక్కువ ఉండాలి. If you see his Irumbutherai or if you Sardar also, he used a lot of green and blues. But ఈ సినిమాలో I think he's given that typical ఒక సూపర్ మ్యాన్ లాంటి ఫిల్మ్స్లో ఒక లైటింగ్ ఉంటుంది, ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది. బికాస్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఇంట్రెస్టింగ్లీ నేను చెప్పలేదు, ఈ సెట్ దిస్ ఫిల్మ్ ఇస్ సెట్ ఇన్ అ ప్యారలల్ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, అది లైక్ హౌ ఇన్ Batman you have this Gotham City. Alaga he's got a separate name for this whole city. The culture is same but it is not the same geography. I don't know how he comes up with these ideas. So like how a comic book writer writes, so that's how he's come up with. So the visual treatment is also like that. If you see a hospital in the film it won't look like a hospital. Mana maamuluga hospital ante oka government hospital la untundi ala anipinchadu. He's got one very, like how in Matrix the hospitals will be very, the walls and streets will be different kada. So he's given that kind of flip to everything. So deliberately pushed everything to make it believe that you're watching or living in a fantasy world. Adi really reality kaadu kosam I think they've planned all that. సో ఆర్ట్ డిపార్ట్మెంట్కి కొంచెం టఫర్ కేసు. ప్రతి ఫ్రేమ్లో పని ఉంది. మీకు ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడో కూర్చుంటే షార్ట్ రెడీయా కష్టం చూసుకోమా అని చెప్పడం కష్టం. హీ హ్యాస్ టు బీ దేర్, హీ హ్యాస్ టు ఫిక్స్ ఎవ్రీ. ఆఖరికి మీ పోలీస్ యూనిఫామ్లో కూడా కొంచెం ఏదో ఒక టైప్లో వచ్చి దానికి వాట్ అట్రాసిటీ ఆస్కింగ్ అలా ఉంటే బెటర్ సార్. సో నల్లన్ టచెస్ ఆఫ్ డూయింగ్ అబ్సల్యూట్లీ సో ఆ మ్యాడ్నెస్. అండ్ ర్యాండమ్లీ ఇప్పుడు మీరు ఇందా కాన్వర్జేషన్ అమెరికా అన్నప్పుడు ఫ్లోలోకి వద్దాం అనుకున్నా అన్న, అమెరికాలో చదువుకుని సారీ యూ వర్క్ దేర్ అండ్ దెన్ యూ కేమ్ యూ వర్క్ యాజ్ అన్ ఏడీ అండ్ దెన్ బికేమ్ అన్ యాక్టర్ కదన్నా? No, I went to study 3 years. The last year I was working. I got a internship and I was working. They wanted to hire also, but I said I'm going to make films and you won't believe the reaction. ఇలా మనం నా నంబర్తో నేను సినిమాలో పని చేయబోతున్నాను చెప్తే సినిమానా ఏమని చెప్తారు కదా, సేమ్ రియాక్షన్ ఐ గాట్ ఫ్రమ్ ఆల్ మై వైట్ బాసెస్ దేర్. You're a good student. What's wrong with you? You'll get spoiled. Don't go to films. And sir, I love cinema, sir. I'm going and jumping. And I came back. So 3 years I was there. So 2 years I studied. 1 year I worked for some time, and then I came back. But what did you do, Sandeep? అన్నా నేను ఏది పూర్తి చేయలేదు. బేసిక్లీ కాలేజ్ చెన్నైలో ఉన్నా. ఫస్ట్ హిందుస్థాన్లో ఫ్రీగానే సీట్ వచ్చింది మెరిట్లోని. కానీ ఒక సెమిస్టర్కి స్టూడెంట్ నాట్ బ్యాడ్. ఫ్రీ స్టేట్ అంటే హిందుస్థాన్ కొంచెం నాకు దీనికి కంఫర్టబుల్, ఇలాగా మనం సినిమాకి ట్రై చేయాలి అది అంటే కంఫర్టబుల్ వెళ్ళింది. ఇట్ వర్క్డ్ అవుట్. కానీ నాకు 3 నెలలు అర్థమైపోయింది ఇది మనకు అసలు మ్యాటరే కాదు, మనకి దీనికి సంబంధమే లేదు అని. దెన్ ఐ డిడ్ లాయలా అండ్ సౌత్ బ్యాంక్ యూనివర్సిటీ కలిపి 4 years ఎంఎస్సీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అది కూడా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా. కంప్లీట్ చేసావా లేదు? ఎగ్జామ్ లాస్ట్ రాసాను. ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఫుల్లీ క్వాలిఫైడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వారణమాయిరం అన్న. సో అది చదువుకునేటప్పుడు వారణమాయిరం అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడిని. నేను క్లాస్కి వెళ్ళకపోయినా నాకు అటెండెన్స్ చేసేవారు టీచర్స్. సో అలా పూర్తి చేసి సో మీలా గుడ్ స్టూడెంట్ అయితే అసలు కాదు, సర్వైవింగ్ స్టూడెంట్. ఒక తెలుగు ఇంట్లో చదువుకోవాలి, డిగ్రీ ఉండాలి అనే ఉద్దేశం కోసం తెచ్చుకుంది. అది చాలు మనకి. నెక్స్ట్ అబౌట్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్, ఎక్కడెక్కడ చేశారన్న ఇది? Like it's said, it's a fantasy kada, so everything had to be created. Locations anedi oka street nunchi, even if a house, that's my house and there is a street ante you have to create everything. So I think all was on sets, entire film was on sets, and he wanted art decor for everything. Sets lo I think that 60s lo und art decor style, so they deliberately brought out that art decor throughout the film. So everything was sets, because like any fantasy film you can't place it. You have to specifically, you have to create everything. అదే చెప్తా కదన్నా, కార్తీ అన్న సినిమాలు అంటే చాలా డిఫికల్టే. అన్ని రాత్రిలో ఉంటాయి, అన్ని సెటప్ రెడీ చేయాలి. నాకు కొంచెం భయం, లేదా తీసుకెళ్ళి బిహార్లో పడేస్తారు. ఏదైనా ఒకటి డిఫరెంట్గా లేదంటే అది తీసుకురావడం నాకు భయం. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీజర్స్ ఆఫ్ యువర్స్ కాకిదన్న. మట్టి అంతసేపు ఉండి మట్టిని లేసొస్తావు.
నేను ఫస్ట్ జీసస్ ఎక్స్ట్రాడినరీ అంతా ఫీల్ అయ్యాక పాపం మనిషిని మండి టెంట్లో పట్టుకెళ్ళి అదే రాజస్థాన్లో మంచి వెదర్ ఏం కాదు అది తమిళ్లో నేను చేసే సినిమాలు అప్పుడప్పుడే కాబట్టి అప్పుడప్పుడు ఏదో అక్కడ కొంచెం టఫ్ అన్న వర్కింగ్ సో నేను అప్పుడప్పుడు బాగా బెండ్ దిగిపోయి షబ్బా అనుకున్నప్పుడు ఎవరో ఒకరు ఇలాగ 4 సార్లు జరిగిందన్న. ఎవరో నా పక్క వచ్చి ఇదేముంది ఆ సినిమా అప్పుడు కార్తీ గారు ఎంత టఫ్ తెలుసా అనుకుని ఎగ్జాంపుల్ ఇస్తారు. నేను చూసుకుని ఓకే తప్పులేదు మనం అనుకున్న వాళ్ళేగా అనుకుని. సో ఐ కెన్ సెన్స్ దట్. అదే డైరెక్టర్ చెప్తాడు, సార్ నేను కూడా హీరో పాము కష్టపడతాడేమో ఒక టేక్లో ఓకే చేద్దాం అంటే వాళ్ళే నాకు 4 టేక్స్ అడుగుతున్నాడు పర్ఫెక్ట్గా రాలేదని చెప్తున్నాడు. దెన్ వాట్ కెన్ ఐ డూ? ఐ కాంట్ ఈవెన్ మేక్ హిమ్ ఫీల్ కంఫర్టబుల్. హీ వాంట్స్ టు సఫర్ మోర్ అని చెప్పాడు. సి ఫార్ ఎస్ ఇట్స్ గెటింగ్ ఇట్ రైట్ కదా. ఐ థింక్ జస్ట్ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్. సో ఐ థింక్ యూ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్ finally to to entertain the audience. You have to get it right, at least to your perfection. దానిలో కూడా there will be mistakes, but at least to your senses you have to do the best. Studio Green గురించి వచ్చేసరికి I want to say some of the most unique and best films of yours have come through this banner. And Telugu వాళ్ళకి it's almost branding అన్న. Studio Green వస్తుంది, కార్తీ and land అవుతుంది teaser లో. We started together కదా. I think for us నాకు ముందు సినిమా డ్రీమ్ అనేది జ్ఞానవేల్కే. జ్ఞానవేల్ రాజాకే ఫస్ట్ ఐ థింక్ సినిమా డ్రీమ్ అనేది అతనికే. అండ్ యూ యూస్ టు టెల్ మీ యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యూ లైక్ సినిమా కానీ నువ్వు నాన్నగారితో చెప్పడం భయపడుతున్నాడు. సో ఈ సెడ్ యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్ అని. And then when I made a choice and I came back, he was the one who was first happy. And he said, I'm going to direct. He said, no, you are actor, you can't direct. I said, no, I don't like acting, I want to direct. He said, no. Then I started working as an assistant director, and then he only brought this Parthiveeran opportunity and said, no, you try this. And then Annagaru convinced chesaru. Because so Gnanavel is very instrumental in bringing me into acting. I think main credit goes to him only to bring me into acting and put me into these shoes. And we both enjoyed films. We love looking at poster being stuck. We love when the screen is going up before the film gets played. We love to go and listen to conversations. Intro lo em maatladutunnadu, audience nachutunda ledha, and other faces ela undi cinema అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు ఆయన ఫేస్ హ్యాపీగా ఉంటుందా, ఆర్ దే విత్ ద ఫిల్మ్ ఆర్ దే నాట్ విత్ ద ఫిల్మ్ అనేది. సో వీ వర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్స్. దట్స్ వై వీ వర్ ఏబుల్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్ ఆల్సో. It's not easy to produce a film like this, to understand a film like this. నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి విషయం నేను ఆల్రెడీ ఆయన దగ్గర స్పెసిఫిక్గా అడిగి తెలుసుకున్నాను. అంటే నేను చెప్పిన కేస్ స్టడీ లేదా భాగం అందులో ఆ కేస్ స్టడీ రిపోర్ట్ ఉందామా? రిపోర్ట్ ది కార్తీ అన్న, అంతకన్నా బిగ్గర్ రిపోర్ట్ ఏముందన్నా నీ దగ్గర ఉందా? నాకు ఇన్ఫ్యాక్ట్ ఒక మాస్టర్ నాకు జ్ఞానవేలన బాగా క్లోజ్ అన్న. అంటే మేము ప్రేమించుకుంటాం, కొట్టుకుని మేము ఉండదు, ఆయనకు అప్పట్లో ఉంటుంది, మళ్ళీ ఆయన వచ్చి ప్రేమిస్తాడు. బట్ అది దాటి మాస్ మూమెంట్లు భయంకరమైన వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్. నేను చాలామంది చెప్పింది మీదే ఒక సినిమా, ఐ థింక్ ఆవారాకో నా పేరు శివాకో. ఫస్ట్ అనుకున్న థియేటర్లు ఏవో కరెక్ట్గా ఆంధ్రాలో దొరకట్లేదు తెలుగు వర్షన్. అంటే ఇలాగా అనుకుని బండేసుకుని డిస్ట్రిక్ట్కి వెళ్ళి బెస్ట్ థియేటర్లన్నీ మార్క్ చేసుకుని వాళ్ళతో పర్సనల్గా డీల్ వేసుకుని హైదరాబాద్కి రిటర్న్ వస్తే అప్పుడు మళ్ళీ కాదు అందరూ పరిగెట్టుకు థియేటర్లు ఇచ్చారు. సో ఐఎమ్ సేయింగ్ you need to have a villain vision. Story. So I'm saying this man has done stuff like this. A villain vision, I really admire him and respect him for. అన్న మళ్ళీ సినిమాలోని ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారన్న. కృతి ఆఫ్ కోర్స్ తెలుగు ఆడియన్స్ అందరికీ పరిచయం. తమిళ్లో కూడా ఐ థింక్ షీఈ్ సెకండ్ ఫిల్మ్ ఇన్ తమిళ్, ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తమిళ్, ఇంట్రడ్యూసింగ్ ఇన్ తమిళ్ తంది ఉంది. కాకుండా సత్యరాజ్ గారు, రాజ్ కిరణ్ గారు, నాకు పర్సనలీ చాలా ఇష్టం. రాజ్ కిరణ్ గారు బ్యూటిఫుల్. నాకు అలాంటి యాక్టర్స్ స్క్రీన్ మీద వస్తే దే ఆర్ పీపుల్, మన వ్యక్తి, మన ఇంట్లో ఉన్న వాళ్ళలాగా అనిపిస్తారు. బిఫోర్ దే సే ఈవెన్ వన్ వర్డ్ దే ఆర్ సో క్లోజ్ టు అస్. దట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. రాజ్ కిరణ్ గారి మీద పర్సనల్గానే ఒక ఇది ఉందన్న. నేను ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఆయన మాటలు ఫస్ట్ కాల్ మీద పడిపోయి బ్లెస్సింగ్స్ అంతే సార్, అంతకుపోయి ఇంకేం లేదు సార్. స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్. హీ వాస్ జస్ట్ వన్ రెప్ ఇన్ థియేటర్, డిస్ట్రిబ్యూషన్ రెప్. సో ఎంతమంది వ్యక్తి సినిమాకి వస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, ఎంతమంది టికెట్స్ సేల్ అయ్యాయి అది చూడడం మాత్రమే అతని పని. బట్ హీ యూస్ టు వాచ్ ఫిల్మ్స్, హీ డెవలప్డ్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత హీ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూషన్, దెన్ హీ కేమ్ ఇన్ టు ప్రొడక్షన్, దెన్ హీ స్టార్టెడ్ డైరెక్టింగ్, యాక్టింగ్. మైండ్ బ్లోయింగ్ అతని కెరీర్ మీరు చూస్తే. ఐ థింక్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ సంబడి ఫ్రమ్ దట్ స్మాల్ బిగినింగ్స్ టు grow so big. I think he was the first actor to get 1 crore salary also. Correct anna. And his judgment on scripts, so scene lo unna beats anedi, it's fantastic.
అన్న ఈ జెన్జీ రీల్ మీమ్స్కి ఏదో అడ్వాంటేజ్ అన్న. రాజ్ కిరణ్ గారు ఫస్ట్ టైం 1 crore ఆయన తీసుకున్నారనేది నాకే దీనివల్ల తెలుసు కదా. సో ఐ థింక్ లాట్ ఆఫ్ గుడ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్సో. మళ్ళీ ట్రివియాస్ సత్యరాజ్ గారు సూపర్ యాక్టర్, మై ఫేవరెట్ యాక్టర్స్. ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? I think first after a long time he's doing villain. విలనే చేస్తున్నారు. మొట్ట బాస్ విలన్ చెప్తారు కదా. If you see these Bond films, they love these 80s films, they love this full gundu villain. So he's doing villain after a long time. He says hero ఎవరు కార్తి అయితే విలన్ ఫైట్ ఏముందా, క్లైమాక్స్ ఫైట్ ఏదో ఉందా, లేదు సార్ అయితే ఓకే అని చెప్పాడు. I think he's bringing one unique quality to that character and what he is doing there. And because they all bring one certain believability to every character that they do. And Kriti is doing the interest, and Kriti is a superb dancer, fantastic dancer. I keep saying Kriti to dance aadam naaku konjam kashtam ani cheptu unta, but thankfully she became nervous after I came. Anna, so I felt very happy. Okay, Anna meer maadu cheptu ba dance chestaru, konjam takkuga dance aadam ani cheppi I managed with her. Otherwise she is very good. And what surprised me was first day shoot she's in character already. Her character name itself is very interesting. So and he's like this energy reader, the spirit reader లాంటి ఒక క్యారెక్టర్ చేస్తుంది. మామూలుగా హీరోయిన్ అలాంటి క్యారెక్టర్ they don't design a character like that. నలన్ కాబట్టి you can expect something weird inside. And the way she did the research for the character and she came, I was very impressed. I think she's very serious about what she wants to do. She's not worried about her hair and makeup all the time. She's worried about what she's going to deliver. I think it's very good. Taniki first film kuda open and I think it is one of those films where she got to perform a lot. Chala baga chesinది tandu. Meeku I win in the trailer I really like that shot. Actually they are very smart only. Well smart only. నాకు ఈ ట్రైలర్ లో కూడా ట్రాక్ లో ఆ డైలాగ్స్ భలే ఉంటుంది అన్న. నేను డీసెంట్, నేను ఎడ్యుకేటెడ్, నేను అర్థం చేసుకుంటాను. So you're not criticizing. I can understand. వాడు అర్థం చేసుకోవడమో అనేది డామ్ నైస్ అండి. I was like overall it was a good fun vibe. Yeah, that's what the trailer we all wanted to say, that apart from whatever quirkiness the film has, basically it's a nice template, enjoyable commercial film only. Beyond all of it, it's a Karthina film na. అది మీరు తమిళ్ తీసుకున్నా తెలుగు తీసుకున్నా కార్తీ గారు సినిమా చేస్తున్నారంటే ఏదో ఒకటి యూనిక్గా ఎంజాయబుల్గా ఉంటుందనే బిలీఫ్ అయితే నేను ఇప్పుడు దాకా దర్ ఇస్ నాట్ ఎ సింగిల్ ఫిల్మ్ ఆఫ్ యోర్స్ ఐ హావ్ నాట్ సీన్. విచ్ ఇస్ ద జెన్యూన్ ట్రూత్. ప్రతి సినిమా ఆఫ్ యోర్స్ ఐ సీ విత్ ఇన్ ద ఫస్ట్ 3 days. నేను మామూలు ఫస్ట్ 3 daysలో ఏ సినిమా చూడను, నేను కొంచెం బద్ధకంగానే వెళ్తాను లాస్ట్ కొనాల నుంచి. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్ హూ ఐ కన్సిస్టెంట్లీ ఫాలో విత్ ఇన్ ద ఫస్ట్ 3 days ఐ హ్యావ్ టు రష్ అండ్ వాచ్ ఇస్ a Karthi film. No, I have to do the same thing. I have to watch Sundeep film on the very first. I list పంపుతాను ఏవేవి చూడాలి ముందే చెప్పా. I have always observed that you put in that extra effort for every film. I think that film where you built up your physique and Michael also. I remember I also tweeted for that also. I remember. I think you put in that extra effort. Idana okati you want to bring in something new to that film. And you keep working with these maverick filmmakers. You're also searching for these filmmakers. You keep delivering something different. Thankfully. I really saw that. When Annagaru also, when the energy that you bring into this frame. There are a lot of characters. Nee character vastunnappudu adanlo unda oka small madness gaani, it is written, but the way you carry it also was very interesting. And when I see that it's there already in you. And that's what you bring inside that each character. కొంచెం మానగరం చేసినప్పుడు 20-30% reference of the way I played the character came from Pardiviran anna. Okay. So అది పర్తివీర నేను కాదు, అది అమీర్ సార్. బట్ నాకు స్క్రీన్లో ఒక వ్యక్తి ఇలా క్యారీ చేసినప్పుడు ఇలా ఉంటుంది అన్నప్పుడు ఒక చిన్న, మీరు జనరల్గానే మీ సినిమాలో బాడీ లాంగ్వేజ్ కొంచెం ఇలా ఉంటుంది. ఓకే, సో ఐ పికప్ దీస్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఐ థింక్ సెకండ్ కిడ్స్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ చేసి. అండ్ మీరు మాట్లాడేటప్పుడు మీ డైలాగ్ చిన్న స్వింగ్ ఉంటుంది. ఓకే, జనరల్ దాంట్లో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ హావ్ నోటీస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. థ్యాంక్ యూ ఫర్ నోటీసింగ్. ఐ ఫీల్ వెరీ ఫ్లాటర్డ్ సందీప్, ఐ షుడ్ సే. జెన్యూన్ ట్రూత్ అన్న ఇది. నాకు మనం అది ఎందుకో నేను కలిసినప్పుడు మనకి ఇంత స్పేస్ ఇలాంటి విషయాలు మాట్లాడుకునే అవకాశం రాలా. బట్ నేను యాక్టర్గా చాలా విషయాల్లో ఐ బీన్ వెరీ ఇన్స్పైర్డ్ బై యూ. థ్యాంక్ యూ. సో అండ్ సో I'm glad to hear that there is something good that's being put out. I'm glad. No, genuinely అన్న. And thank you for noticing these things. నేను ఏ సినిమాలు చూడాలి లిస్ట్ పెడతాను. కొన్ని మనకి చెప్పాలి. ఇంత హంబుల్ గా ఉండకూడదు. పంపించి నాకు లిస్ట్ పంపించి నేను చూస్తాను. మానగరం జగడానికి కూడా ఒక రకంగా మీ హ్యాండే ఉందన్న. ఇన్ వే దట్ ఎస్ఆర్ ప్రభు ఆ కథను నేను ఇంచుమించుగా ఒక 4 దగ్గరికి పంపి ఎవరికి కథ అర్థం కాల. ఓకేనా, మనోడు ఏం చెప్తున్నాడు, నాకు అది నేను కాదు, ఇది ఒక పెద్ద డైరెక్టర్, ఇది పెద్ద యాక్షన్ ఫిల్ము, మీకు అర్థం కావట్లేదు అంటున్నా. ఎవరికి అర్థం కావట్లా. సరే అనుకో నేనే ప్రొడ్యూస్ చేద్దుకుని ఫండ్స్ అరేంజ్ చేసుకుందామని ట్రై చేస్తాను.
ఈ టైంలో నాకు ఎస్ఆర్ ప్రభు మనమే కలిసాం ఒక వెడ్డింగ్ దగ్గర ఐ మెట్ హిమ్ విత్ యూ వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆయన ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇలాగా నేను చేయాలనుకుంటున్నా మీరు చేస్తారా అని. బ్రదర్ దేవుడు ఇందులో ఇందులో ఒక ఫన్ ఫ్యాక్టర్ నా దీంట్లో చెప్పాల్సింది. ఆ టైంలో ఇప్పుడు దాకా కూడా నేను ఎప్పుడు డబ్బులకి ఇప్పుడు అడిగింది లేదు. వాళ్ళు ఏం చెప్తారు అదే మొహమాటం మాట్లాడడం. నేను తెలుగులో తెలిసినప్పుడు కావాలి ఇంకొంచెం తక్కువ చెప్తారు. ఓకే, సో ఈ టైంలో ఎస్ఆర్ ప్రభుతోటి ఫైనాన్షియల్ మాడుకోవాలి. ఓకే, నేను మా మేనేజర్ కాన్ఫరెన్స్లో ఉన్నాం. ఇందులో నాకు ప్రభు గారు ఫ్రెండ్స్ అండ్ జెన్యున్లీ టిల్ డేట్ వీ మెయింటైన్ వెరీ క్లోజ్ బాండ్. అండ్ ఫ్రెండ్ మాడుతున్నాం, ఇప్పుడు ఈయనకి అమౌంట్ చెప్పలేదు, సరే మీరే చెప్పండి ఇలాగే వెళ్తున్నాం. మేము ఒక నెంబర్లో ప్రిపేర్ అయి ఉన్నాం, ఇంతే అంటారు, ఇదైతే మనకు ఓకే అని. ప్రభు గారు బ్రదర్ నేను మార్కెట్ అది చేశాను, మీరు తీసుకోవాల్సిన దానికన్నా తక్కువే, ఇది ఓకేనా అన్నారు. మేము అనుకున్న దానికన్నా అది డబ్బులు ఉంది. నేను అలాగా ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను నేనేది తర్వాత ప్రభు గారికి చెప్పాను కూడా నవ్వేసి. ఆయన అన్నారు మీరు తక్కువ అడిగినా ఇదే చెప్పుంటాను బ్రదర్, దిస్ ఇస్ ద రెస్పెక్ట్ ఐ గివ్ మై యాక్టర్స్, ఐఎమ్ అన్ యాక్టర్స్ బ్రదర్. సో ఐ థింక్ సమ్వేర్ that film, a script అర్థం చేసుకోవడం చేయడం, it comes from your influence on somebody. So yeah, that's very good. Like they also want to encourage writers. Writers చాలా ముఖ్యం అని, they pay more for the writers, make sure they are happy. They should encourage writers and improve writers అనేది we keep discussing that, also young talent, when they come they should work happily అన్నప్పుడు he always consciously does that. So pleasure Anna, looking forward to, I don't want to take too much time of you, I'm sure you have more interviews to go to, but I had a blast with you Anna. And nice. We need more jamming sessions. We should Anna. తర్వాత నేను నీ గురించి మాట్లాడాలి next time. So after you send me that list of 6-7 films, నేను వాచ్ చేసి then I'll become one fan by 5. I'll write. I'm hoping I grow to the day where you someday say those nice things about me. It will be a pleasure Anna. You want something, no, it'll happen. Thank you Anna, love you. And పక్కా మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా ఫస్ట్ 3 days లో నేను అన్నగారు వస్తున్నారు చూసేస్తాను. Please. And I'll call you and speak to you on it Anna. All the best and all the best ఎందుకు. Congrats a little earlier. I know it's going to be a great film. Theatrical lo, let's hope that everybody loves it. Thank you Sandeep.